వెల్కమ్ టు సిటీ కేబుల్ హ్యాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణ కోసం ముస్తాబవుతున్న గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. యువకునితో మహిళా వివాహేతర సంబంధం కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు. నేత్రదాన మహాపుణ్య కార్యం కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి. టక్కలపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లికి ముదిరాజ్ కులస్తులు బోనాలతో అమ్మవారికి మొక్కులు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణ కోసం గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ముస్తాబవుతుంది. ఈ మేరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం సాయంత్రం జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణ కోసం స్టేడియంలో బారికేడ్లు, కుర్చీలు, సామ్యానాల ఏర్పాటు చేస్తున్నారు. కళాకారుల ఆటపాటల కోసం స్టేజ్ ని సుందరంగా అలంకరిస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల కోసం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న పనులను ఆదివారం RD1 GM లలిత్ కుమార్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను సందర్శించారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ జూన్ 2న సోమవారం సాయంత్రం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఫుడ్ కోర్ట్ స్టాల్స్, ప్రముఖ కళాకారులచే ధూమ్ధామ్ కన్నుల విందు చేసే తెలంగాణ కల్చర్ షో, జబర్దస్త్ కళాకారులచే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కార్మికులు, కార్మిక కుటుంబాలు, ఈ ప్రాంత ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. యువకునితో మహిళా వివాహేతర సంబంధం కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను యువకుడిని తాడుతో కట్టేసి యువకునికి దేహశుద్ధి చేసిన స్థానికులు. సుల్తానాబాద్ అశోక్ నగర్లో నివాసం ఉండే మౌనికకు ఫేస్బుక్ ద్వారా భూపాలపల్లికి చెందిన స్వామితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. మౌనిక ఇంట్లో 3 రోజులుగా స్వామి ఉండడంతో స్థానికులు వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరిని తాడుతో కట్టేసి బుద్ధి చెప్పారు. ఇద్దరిని పోలీసులకు అప్పగించిన స్థానికులు. మనం చెప్పులు లేచి పళ్ళంతా దింపి లేనితోటి తలకాయ మనకెందుకు డప్పులు గిప్పులు పంపి పోలీసు వాళ్ళు వస్తారు. లేదు తలకాయ పంపి పంచాయతీ వాడు 3 రోజులు అన్నట్టు వచ్చి తీసుకున్నది వాడు వచ్చింది. సరే రేపు ఇంకో నాసంటో నీసంటో చేయకుండా కారణం ఆదేశంలో ఆలోచించి తెల్లారు రాకుంటుంది. సరే మారాలి అవ్వా అందరికున్న సంసారం కానీ పెళ్లియాక ముందు తిరిగింది ఓలెక్కుంటుంది, పెళ్లి అయినాక తిరిగింది ఓలెక్కుంటుంది, పిల్లలు అయినాక తిరిగింది ఓలెక్కుంటుంది, పిల్లలు పెళ్లిళ్ళకి తిరిగినాక తిరిగింది రకరకాల. అంటే మార్పు అనేది తాపుకుంటా రావాలి దానికి. నేత్రదానం మహాపుణ్య కార్యమని కామనాపూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు నాసా రామకృష్ణారెడ్డి అన్నారు. కమాన్పూర్ మండలంలోని రొంపికుంట గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసే పులిపాక మొండయ్య ఇటీవల గుండెపాటుతో మృతి చెందగా ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దానం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం నేత్రదాన సంస్మరణ సభను సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు నిర్వహించారు. తండ్రి నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు భార్య అమృతను సత్కరించి లయన్స్ క్లబ్ తరపున 50 కిలోల బియ్యం, 1000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి
అభినందన పత్రాన్ని మాజీ సర్పంచ్లు కుందారపు బాపు, పులపాలక, శారద రాజలింగం చేతుల మీదుగా అందజేశారు. కుటుంబ సభ్యులను అభినందించారు. నేత్ర అవయవ శరీరం దానపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో కార్యదర్శి నల్లవెల్లి శంకర్, లయన్ అనవేని, లక్ష్మీరాజం, సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి సిహెచ్ లింగమూర్తి, ప్రచార కార్యదర్శి కెఎస్ వాసులు పాల్గొన్నారు. ఈనాటి కీర్తిశేషులు అయినటువంటి పులిపాక మొండయ్య గారి సంస్మరణ సభకు విచ్చేసినటువంటి మా సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి గారి లింగమూర్తి గారికి, మరియు మా లయన్స్ క్లబ్ ఆఫ్ కమాల్పూర్ జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి నల్లవెల్లి శంకర్ గారికి, మరియు మాజీ సర్పంచ్ గారి బాపు గారికి, మరియు ఈ గ్రామ పెద్దలందరికీ, మరియు వారి కుటుంబ సభ్యులందరికీ మా సదాశయ ఫౌండేషన్ తరఫున మరియు లయన్స్ క్లబ్ కమాన్పూర్ తరఫున వారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇట్టి కీర్తిశేషులు పులిపాక మొండయ్య గారి మరణాంతం కూడా మరణించిన తర్వాత కూడా వారి కళ్ళను దానం చేసి, వారు ఈ లోకంలో లేకున్నా వారి కళ్ళను ఇద్దరి అందులకు వెలుగును ప్రసాదించినటువంటి మహనీయులు. ఇట్టి పుణ్య కార్యానికి సహకరించినటువంటి వారి సత్యమణి గారు అయినట్టి అమృత, పెద్దలుడు పెద్ద బిడ్డ అయినటువంటి రజిత రఘు గారు, చిన్నడు అయినటువంటి ప్రత్యూష, మరియు వారి తండ్రి అయినటువంటి రాజయ్య, తమ్ముడు మల్లేష్, నర్మదా, మరియు బంధుమిత్రులందరికీ మా సదాశయ ఫౌండేషన్ మరియు కమాన్పూర్ తరఫున వారందరికీ పాదాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈసల తక్కలపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లికి ముద్రాజ్ కులస్తులు బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరుగుతుంది. గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు పండాలని, వర్షాలు సమృద్ధిగా ఉండాలని తల్లిని ఆరాధించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సోమవారం జూన్ 2న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే 47 చోట్ల స్లాట్ బుకింగ్ సేవలు అమలవుతుండగా మిగిలిన 97 చోట్ల ప్రారంభిస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తుందని, స్లాట్తో రిజిస్ట్రేషన్లు పెరిగాయని మంత్రి తెలిపారు. అలాగే రిజిస్ట్రేషన్ సేవలను ఉపయోగించుకొని ప్రజలకు మరింత సులువైన, సమర్థవంతమైన సేవలను అందించబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే వారి సందేహాలు తీర్చడానికి వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఆస్తి రిజిస్ట్రేషన్ సేవలను ఆధునికరించడానికి క్రమబద్ధీకరించడానికి ఒక ముఖ్యమైన చర్యగా తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుండి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ వ్యవస్థను ప్రారంభిస్తుందని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన స్లాట్ బుకింగ్ విధానాన్ని ఇప్పుడు మిగిలిన 97 కార్యాలయాల్లో విస్తరించాలన్నారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ వ్యవస్థను అమల్లోకి తెస్తారు. స్లాట్ బుకింగ్ విధానంతో సమర్థవంతమైన పారదర్శకమైన అవినీతి రహిత రిజిస్టర్ల సేవలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పురోగతి సమాచారాన్ని పంచుకున్న మంత్రి పొంగులేటి ఏప్రిల్ 10 నుండి స్లాట్ వ్యవస్థ ద్వారా 45,191 పైగా పత్రాలు నమోదు చేయబడ్డాయని 94% వినియోగదారులు సంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోచమ్మ వీధి సమీపంలో 2 పాములు సయ్యాటలాడాయి. ఈ 2 పాములు ఒకదాటికొకటి పెనవేసుకొని సయ్యాటలాడాయి. వాటిని జనం చూస్తున్నప్పటికీ పాములు ఏమాత్రం కూడా బెదరకుండా సుమారు గంట పాటు ఒకదానికొకటి పెనవేసుకొని సయ్యాటలాడాయి. నివాస ప్రాంత సమీపంలో ఈ పాములు రావడం పట్ల జనం భయానికి లోనయ్యారు. అయితే వర్షాకాలం సీజన్లో ఈ పాములు కలుస్తాయని జనం అనుకుంటున్నారు. హైకోర్టు న్యాయవాదిని అంటూ మోసం చేసిన కిలేడి. హైకోర్టు రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం. 100 మందికి పైగా అమాయకులు మోసం చేసి కోట్లు కొట్టేసిన మాయలాడి. జడ్జినని సిఐనని నమ్మించి వేములవాడ దేవాలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్న మోసగత్తే. కరీంనగర్లో మాయలేడిని అరెస్ట్ చేసిన మధురానగర్ పోలీసులు. అంబర్పేటకు చెందిన బితుకు ప్రసన్నరెడ్డి బడాయి మాటలు చెప్పుకొని మోసాలు చేయడంలో ఆరితేరింది. వెంగళరావు నగర్లో ఉండే ఎస్ జీవన్ 3 ఏళ్ల క్రితం ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు బి ప్రసన్నరెడ్డి పరిచయమైంది. తాను హైకోర్టు అడ్వకేట్ అంటూ గొప్పలు చెప్పుకుంది. పరిచయమైన 2-3 నెలల తర్వాత వారిని మాయమాటలతో గాలం వేసి మోసం చేస్తుంది. ఎన్నాళ్ళు ఇలా కష్టాలు పడతారు? హైకోర్టు న్యాయవాదినైనా తనకు చాలా మంది జడ్జిలతో పరిచయాలు ఉన్నాయని, 15 లక్షలు ఇస్తే హైకోర్టులో రికార్డు పోస్టు ఉద్యోగం ఇస్తానని జీవన్ నమ్మించింది. ఆమె మాటలు నమ్మి 6.5 లక్షలు ఇచ్చాడు. ఉద్యోగం కోసం అడిగితే ఫైల్ ప్రాసెస్ లో ఉందని నమ్మించేది. అనుమానం రాకుండా ఉండేందుకు హైకోర్టు హాల్లో తాను నల్లకోటు ధరించి ఉన్న వీడియోలు, ఫోటోలు తీసి పంపేది. మిగతా 8.5 లక్షలు కూడా వసూలు చేసేందుకు శైలజారెడ్డి అనే మహిళను హైకోర్టు న్యాయమూర్తిగా పరిచయం చేసింది. ఆమె అసిస్టెంట్ ఫిరోజ్ ఖాన్ అని చెప్పి వారిద్దరిని పరిచయం చేసింది. 6 నెలలు గడిచినా ఉద్యోగం రాలేదు. ఈ నేపథ్యంలో రవి అనే వ్యక్తి ఫోన్ చేసి తాను ప్రసన్నరెడ్డి చేతిలో మోసపోయానని, ఉద్యోగం కోసం ఆ మహిళకి 4.5 లక్షలు ముట్టజెప్పానని చెప్పాడు. ఈ క్రమంలో ప్రసన్నరెడ్డికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అంబర్పేటలోని ఆమె ఇంటికి వెళ్లగా తాళాలు వేసి ఉండడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుంది. అనేక ఏళ్లుగా హాస్పిటళ్లను నడిపిస్తున్న యాజమాన్యం రోజుకు మరింత మెరుగైన సేవలు అందించే బదులుగా నామమాత్రంగానే సేవలు అందిస్తుంది. నిపుణులైన వైద్యులను నియమించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయం. నిత్యం ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా వాటి నివారణకు చర్యలు తీసుకోకుండా నామమాత్ర వైద్యం అందించి ప్రాణాల మీదకు వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. సింగరేణి హాస్పిటల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో లేని కారణంగా కార్మికులు, వారి కుటుంబాలు ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. సింగరేణిలో ప్రధానమైన రామగుండం హాస్పిటల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో లేరు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్యం కోసం వచ్చిన వారికి సరైన మందులు ఇవ్వడం లేదు, లోకల్ పర్చేస్ తెప్పించడం లేదు. ఫలితంగా కార్మికులు, వారి కుటుంబాలు తిరిగి వేసారి ప్రైవేట్ గా మందులు కొనుక్కుంటున్నారు. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి హెడ్ ఆఫీస్ అయినటువంటి కొత్తగూడెం ఆఫీస్ ముందర సింగరేణి కార్మికులకి, వారి కుటుంబ సభ్యులకి మెరుగైనటువంటి వైద్య విధానం, వైద్యం అందించే విధంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా వైద్యానికి సంబంధించినటువంటి అంశాలపైననే మాట్లాడుతూ యాజమాన్యానికి కనువిప్పు కలిగే విధంగా సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్నటువంటి వైద్యం పరంగా ఎదుర్కొంటున్నటువంటి విషయాలను ప్రస్తావిస్తూ, ముఖ్యంగా గత 2 నెలల కాలంగా మెడికల్ బోర్డులు నిర్వహించకపోవడం వలన అనేక కుటుంబాలలో ఆందోళన కలుగుతున్నటువంటి విషయం. దీంతో పాటుగా మెరుగైనటువంటి కనీసం మందులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రిటైర్డ్ అయినటువంటి కార్మికుడు మందుల కోసమే ఆయనకున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇంకా థైరాయిడ్ కానీ, ఇతరత్ర హార్ట్కి సంబంధించినటువంటి కానీ, లేకపోతే
కిడ్నీకి సంబంధించినటువంటి వీటి కోసం మందులు తీసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వచ్చినప్పుడు 2 రకాల మందులు ఇచ్చి ఇంకో 2 రకాలు ఇవ్వకపోవడం అయిపోయింది. లేదా ఒకే రకమైనటువంటి మందులో నెలకు సరిపడా మందులకు బదులుగా ఒక 10 రోజులకు వారం రోజులకు ఇచ్చడం వలన ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుడు మళ్ళీ వ్యయప్రయాసాలు కోర్చి ఒకరోజు నష్టపోయి మళ్ళీ ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా ప్రొక్యూర్ చేసి ఆయనకు ఏ తారీఖున రావాలనో అది అందజేయాలి. అదే కాకుండా అట్టి మందులను కొరియర్ ద్వారా పంపించే ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటిది. ఎప్పుడైతే ఆయనకు 2-3 నెలలకు ఒకసారి రావాలనో మీరు నిజంగానే అతనికి వైద్య పరీక్షలు చేసేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఆయనని ఇక్కడికి రప్పించాలి. నువ్వు వైద్య పరీక్షలు చేయకుంటేనే మందులు ఇచ్చేటువంటి ఆనవాయితీ కొనసాగుతున్నటువంటి క్రమంలో ఎందుకు వాళ్ళకి ఇక్కడికి రప్పించడం అనేది కొరియర్లనే పంపించచ్చు అనేటువంటిది. దీనికి తోడుగా ఈరోజు ఖ్యాత ల్యాబ్స్ గోదావరి ఖనిలో నిర్మాణం చేపట్టడం జరిగింది. వాటిని ఇప్పటి వరకు ఓపెన్ చేసినటువంటి సందర్భం లేదు. దానికి కావాల్సిన టెండర్ అయితేంది, సామాగ్రి అయితేంది, అన్ని రకాలుగా ఏర్పాటు చేసినప్పటికి కూడా ఇప్పటికీ ఆ ఖ్యాత ల్యాబ్స్ ఓపెన్ చేయకపోవడం వలన ఇబ్బంది జరుగుతూ ఉన్నదని. అంతేకాకుండా సూపర్ స్పెషలిస్టు వైద్యులు ఎవరు కూడా లేకపోవడం వలన ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఈరోజు కొత్తగా కేసీఆర్ దయ వలన 20,000కు పైగా సింగరేణిలో కార్మికులు పనిచేస్తున్నటువంటి క్రమంలో అలా కొత్తగా పెళ్ళై పిల్లలు వచ్చినటువంటి సందర్భంలో గైనిక్ లేడు ఈరోజు సరిగ్గా, అలాగే చిల్డ్రన్ స్పెషలిస్టు లేకుండా అన్ని ఏరియా హాస్పిటళ్ళల్లో కూడా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నటువంటిది కూడా దీనివల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు సింగరేణికి ఎక్కువగా వచ్చేటువంటిది ఏంటి అంటే ప్రసూతి కోసం వస్తున్నటువంటిది. కానీ ఆ ప్రసూతి డాక్టర్లకు లేరనేటువంటి ఉద్దేశంతో వాళ్ళను కూడా ఏదైతే రెండో బిడ్డకి సెకండ్ డెలివరీ ఉన్నటువంటిది బిడ్డలకు అందరికీ ఉన్నటువంటి దాన్ని కూడా ఈరోజు నాకు సౌకర్యాలు లేవు అని డాక్టర్లు అందుబాటులో లేవని కూడా వాళ్ళని కూడా పంపిస్తున్నటువంటి విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడుగా ఈరోజు పిఎంఈ విషయంలో చూసినట్లయితే అనేక మందికి మోర్ దెన్ 70% ఏదో ఒక సి కాలంలో పెండింగ్ పెడుతూ వాళ్ళను మళ్ళీ తిప్పుతూ ఫిట్ చేయకపోవడం అనేటువంటిది ఇబ్బందిగా మారుతూ ఉన్నది. అందుకే ఎవరైతే పిఎంకి వచ్చినటువంటి కార్మికునికి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితుల్లో మంచినీళ్ళు, చల్లటి ఏసీ ఏర్పాటు చేసి, కుర్చీలు ఏర్పాటు చేసి, ఒక ఎంటర్టైన్మెంట్ లాంటిది ఏర్పాటు చేసి, వాళ్ళు కూర్చునేటట్టుగా ఏర్పాటు చేసి, ఎక్కడైతే షెడ్ ఇప్పేటువంటి పరిస్థితి వస్తుందో ఆ షెడ్ ఇప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఒక దగ్గరే ఏర్పాటు చేయడంతో పాటుగా అతనికి టెస్ట్ ఏదైతే మౌత్ ద్వారా పెట్టేటువంటి టెస్ట్ ఉన్నటువంటిదో లంగ్స్కి సంబంధించింది దాన్ని కూడా హైజీనిక్గా ఉండేటట్టుగా చేసేటువంటిది ఏర్పాటు చేయకపోవడం, ఇలాంటి అన్నీ కూడా పిఎంఈకి సంబంధించినటువంటి ఇబ్బందులతో పాటుగా ఇక ఐఎంఈ విషయం అయితే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఏదైతే ఇనిషియల్గా డిపెండెంట్ ఉద్యోగం కోసం వస్తారో అనేక మందిని అన్ఫిట్ల పేరు మీద నువ్వు ఉద్యోగానికి అర్హత కాదు అనేటువంటిది, లేకపోతే నీకు ఆపరేషన్ చేయించుకోవాలి, ఇది రాడ్ తీపియాలి అనేటువంటిది, ఇవన్నీ కూడా చెప్పి ఆ ఐఎంఈలో కూడా అనేక మందిని ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటిది కూడా మనం చేస్తూ ఉన్నాం. అంటే కొంతమంది దీనికి అలవాటు పడి పైరవీలు చేసుకునేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్టుగా ఈరోజు కనిపిస్తూ ఉన్నది. దీంతో పాటుగా ఇంకా అనేక విషయాలపైన ఈరోజు కార్మికుడికి ఒక యాక్సిడెంట్ జరిగో లేకపోతే రోడ్ యాక్సిడెంట్ జరిగి వచ్చినట్లయితే అతనికి ఎంత నష్టపోతుండు అనేది, ఒకవేళ మైన్ యాక్సిడెంట్ కాకుండా రోడ్ యాక్సిడెంట్ వచ్చినట్లయితే ఆయనకు కావాల్సినటువంటి ఇంప్లాంట్స్ లేవని, ఇంప్లాంట్స్ వచ్చే వరకే ఒక వారం రోజులు పడతా ఉన్నాయి. ఈ వారం రోజుల వరకు ఈయన అలానే బెడ్ మీద ఇబ్బందితోటి ఉండడం వలన ఆ ఇంప్లాంట్స్ వచ్చిన తర్వాత ఆపరేషన్ థియేటర్ ఖాళీగా లేదని, అంటే ఈరోజు థియేటర్లు కూడా ఓటీలు లేకపోవడం వల్ల కూడా వెంటనే ఇతనికి వచ్చిన కాలు ఇరిగిపోయి వచ్చినటువంటి కూడా ఈరోజు సౌకర్యం అయితే ఏదైతే ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు. నిన్ననే జరిగినటువంటి ఆర్కేపీలో ఒక కార్మికుని తండ్రికి జరిగినటువంటి యాక్సిడెంట్లో బోన్ బయటికి వస్తే దాదాపుగా గంట సేపు హాస్పిటల్లో ఉంచుకొని ఏమి చికిత్స చేయకపోవడం వల్ల మళ్ళీ రెఫర్ చేసినటువంటి కరీంనగర్కి పోయేసరికి 2.5 గంటలు పట్టడం వల్ల ఆయన కాలు తీసివేసేటువంటి పరిస్థితికి కూడా వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సింగరేణిలో అరకొర సౌకర్యాలతోటే వైద్యం నడుస్తుంది తప్పితే పూర్తి స్థాయిలో
సూపర్ స్పెషలిస్ట్ కానీ సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ లేకపోవడం కానీ రెఫరల్ విధానంలో అనేక ఇబ్బందులు ఉన్నటువంటి దాని దృష్టి అయితేంది, మందుల కొరత ఉండడం అయితేంది, ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో లేకపోవడం అయితేంది, ఇంప్లాంట్స్ లేకపోవడం అయితేంది, ఇలాంటి వాటి రీత్యా కార్మికుడు ఆర్థికంగా నష్టపోతూ మానసికంగా ఇబ్బందులు పడుతూ వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నటువంటి దృష్ట్యా ఇవన్నీ కూడా ఐఎంఈ పిఎంఈ అన్నిటితో పాటుగా డాక్టర్లను కూడా సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ను అపాయింట్ చేయాలి. అలాగే సింగరేణి వ్యాప్తంగా రీజియన్కి ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్ను నిర్మాణం చేయాలి. దీనికి తోడుగా ఈరోజు ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్లు కానీ డయాలసిస్ సెంటర్ లాంటివి కానీ లేకపోతే ఇంకా కొన్ని అధునాతనమైనటువంటి వైద్య పరీక్షలు చేసేటువంటి లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆ ఏర్పాట్లు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని. గోదావరిఖని పట్టణంలోని గాంధీ చౌరస్తాలో తప్పిపోయిన 5 సంవత్సరాల పాపను గోదావరిఖని 1 టౌన్ బ్లూ క్లోత్స్ పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తప్పిపోయిన పాప సమాచారాన్ని ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది బ్లూ కోట్స్ సిబ్బందికి సమాచారం అందించగా బ్లూ కోట్స్ సిబ్బంది వెంటనే స్పందించి చిన్నాయ పాపని తల్లిదండ్రుల వివరాలు గుర్తించడం కోసం ఫోటోను సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో అప్లోడ్ చేశారు. కాగా పాప బ్లూ కోట్స్ పోలీస్ సిబ్బంది వద్ద ఉన్నదనే సమాచారంతో పాప తల్లిదండ్రులు పోలీస్ సిబ్బందిని సంప్రదించారు. కాగా ఆ పాప తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన చిన్నాన్ని తల్లిదండ్రులకు అప్పగించిన బ్లూ కోట్ సిబ్బంది తిరుపతి నవీన్లను 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. తమ పాపను అప్పగించిన 1 టౌన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వేదికగా ఈ నెల 27 నుంచి 31 వరకు జరిగిన 26వ సబ్ జూనియర్ నేషనల్ రోవింగ్ ఛాంపియన్షిప్ పోటీలో ఎన్టీపీసీ మాతాంగి కాలనీకి చెందిన చిప్పదాత్రి అండర్ 13 విభాగంలో బంగారు పథకం సాధించింది. పోటీలకు 23 రాష్ట్రాల నుంచి 360 మంది పాల్గొనగా తెలంగాణ నుంచి 24 మంది క్రీడా విద్యార్థులు దాత్రి హైదరాబాద్ డిఏవి పబ్లిక్ స్కూల్ తరపున 7వ తరగతి చదువుతూ ద్రోణాచార్య అవార్డు గ్రహీత భారత్ చీఫ్ కోచ్ పర్యవేక్షణలో పోటీలు ప్రతిభగా కనపరిచి బంగారు పథకం సాధించడం పట్ల స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు చిప్ప నిరంజన్, శివప్రసాద్, చిప్ప సుభాష్ని సంతోషం వ్యక్తం చేశారు. కమాన్పూర్ మండల కేంద్రంలోని పిల్లిపల్లెలో ఆదివారం పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఇంటింట అమ్మవారి బోనాలు ఎత్తుకొని బైండ్లో డప్పు చొప్పులు డీజే ఆటపాటలతో వెళ్లి అమ్మవారికి నైవేద్యం చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు. అవలారా అంటారు బోనాలు
DJ Shubham. గోదావరిలోని గాంధీనగర్లో గల గీతాంజలి హై స్కూల్ 2003-2004 10వ తరగతి బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక మార్కండేయ కాలనీ దుర్గానగర్లోని లక్ష్మీ ప్రసన్న కాన్ఫరెన్స్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 21 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో ఉద్యోగాలు వ్యాపారాల రీత్యా స్థిరపడిన వారంతా ఒకచోట కలుసుకొని తమ జ్ఞాపకాలను నెవరవేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి జీవన స్థితిగతులను తెలుసుకొని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కంది రవీంద్రారెడ్డి, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దగ్గర 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 జరగదు. నా ఇచ్చేసేయండి, ఇచ్చి నార్మల్గా నిల్చుంటాను. మొత్తాన్ని మీ బ్యాచ్ లో గురువు ఉన్నది శ్రవంతికి ఒకసారి చెప్పండి కొట్టండి. మా పిల్లలు క్లోజ్ క్లోజ్ అన్న దగ్గర జరే ఎవరే ఫీల్ అనుకోరు కదా. ఓకే చూడండి స్మైల్. గీతాంజలి హై స్కూల్లో చదువుతున్నటువంటి 2003-2004లో ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకున్నటువంటి
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకి గురువులందరినీ పిలిచి సగౌరవించినందుకు విద్యార్థులను అభినందిస్తూ, మా దగ్గర నేర్చుకున్నటువంటి ఆ చిన్నపిల్లలు ఈరోజు గొప్పగా ఎదిగి వివిధ రంగాల్లో నిష్ణాతులుగా చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఒకనాడు అల్లరిగా పాఠశాల చేరిన పిల్లలు ఈనాడు గొప్పగా ఉన్నత స్థాయికి చేరుకోవడం మాకు ఆనందించే అంశంగా నేను భావిస్తున్నాను. ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్క గొప్ప గుణాలని మనం ఈరోజు చూస్తున్నాము. సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా మీరందరూ ఎదిగినందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఈ కలయిక అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటిది. ఒక 20 సంవత్సరాల క్రితం చదువుకొని బయట ప్రపంచంలో వివిధ రంగాల్లో వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఎదుగుతూ మళ్ళీ ఒకసారి చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలనే ఒక అభిలాష, కోరిక అనేటువంటిది ఈరోజు కలుసుకోవడంలో మీలో ఉన్న సంతోషం మీ ఫేసులో మాకు కనిపిస్తుంది. ఇది అద్భుతమైనటువంటిది ఒక కార్యక్రమము. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ, ముందు ఇంకా కూడా మీరే కాకుండా మీ చిన్నాళ్ళు కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతూ సమాజానికి ఉపయోగపడే బాధ్యత కలిగినటువంటి గొప్ప పిల్లలుగా తీర్చిదాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ ఈ చిన్నాటి పిల్లలకి అందరికీ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణ కోసం ముస్తాబవుతున్న గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. యువకునితో మహిళా వివాహేతర సంబంధం, కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు. నేత్రదాన మహాపుణ్య కార్యం, కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి. టక్కలపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లికి ముదిరాజ్ కులస్తులు బోనాలతో అమ్మవారికి మొక్కులు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.